హిందూ సాంప్రదాయంలో ప్రశ్నలు అడగటం అనేది తప్పు. ఎందుకంటే దానికి ఒక సామెత కూడా ఉంటుంది, అనుమానం పెనుభూతం అంటారు. దాన్ని నెగిటివ్గా చూస్తారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేస్తే, లేకపోతే క్వశ్చన్ చేసిన వాడిని దేవుడు చెడ్డగా ఆలోచించలేదు. మీరు ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు ఓపికగా జవాబిచ్చాడు. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే, మనం క్వశ్చన్ చేసిన తర్వాత దేవుడు ఆన్సర్ ఇస్తే, ఆన్సర్ అర్థం కాలేదనుకో మళ్ళీ అడగొచ్చు, డౌట్ వచ్చిందనుకో మళ్ళీ అడగొచ్చు, అర్థమైన తర్వాత చేయటానికి ఇష్టపడకపోతే అప్పుడు దేవుడు కోపం వస్తుంది. అంతేగాని క్వశ్చన్ అడగటం అస్సలు తప్పే కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మోషేని దేవుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అంటే మొట్టమొదటి క్వశ్చన్ నేనెవరిని అంటాడు. అప్పుడు పాపం ఓపిక్గా జవాబు ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటాడంటే నువ్వెవరివి అని అంటాడు, నీ పేరేంటి అని అంటాడు. మళ్ళీ దేవుడు ఓపిక్గా జవాబిస్తాడు. మూడోది నేను వెళ్తే ఆడు మాట వింటాడా అంటాడు. అంటే మళ్ళీ ఓపిక్గా జవాబిస్తాడు. నాలుగోది మరి నాకు నత్తినోరు కదా ఎలా అంటే పర్లేదు నేను ఉంటాను అంటాడు. ఈ 4 క్వశ్చన్స్కి దేవుడు చక్కగా జవాబు ఇచ్చిన తర్వాత నాకు కుదరదు, నువ్వు అహరోను పంపించు అంటే అప్పుడు మండిపడ్డాడు దేవుడు. సో యు గాట్ ఇట్. సో క్వశ్చనింగ్ ఈజ్ నాట్ రాంగ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కమ్ లెట్ us రీజన్ అని అంటాడు. మన వివాదాన్ని ఏమంటారు తీర్చుకుందాం. రైట్, మన వివాదాన్ని తీర్చుకుందాం. వివాదాన్ని తీర్చుకోవాలంటే దెర్ మస్ట్ బి డిస్కషన్ అని దేవుడే పిలుస్తున్నాడు. లెట్స్ డిస్కస్, యు ఆర్గ్యూ విత్ మీ, నాతో ఆర్గ్యూ చేస్తావా, నో ప్రాబ్లం. ఈ విధంగా అడగటం అనేది పొరపాటు ఏం కాదు. ఐ విల్ ఆన్సర్. ఒకటి క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్కి మన మైండ్లో ఒక ఆన్సర్ పెట్టుకొని, అర్థమైందా, ఆన్సర్ ఆ డబ్బాలో సెట్ అవుద్దో లేదో చూసి, సెట్ కాకపోతే కనుక ఇడి జవాబు చెప్పడం రాదు 1, ఇడు హర్ట్ చేశాడు 2, నేనెన్నో 3, అవి చెడ్డే. క్వశ్చన్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలన్నమాట. అంటే ఏం చెప్పినా కూడా తీసుకోవడానికి ఇష్టపడాలి. ఒకవేళ నేను చెప్పే తీరు బాగాలేదా క్లారిఫికేషన్ అడగొచ్చు, చెప్పింది అర్థం కాలేదా క్లారిఫికేషన్ అడగొచ్చు. అర్థమైన తర్వాత వినలేదనుకో అది ఎలా ఉంటుందంటే, ఒకటి చేపలు పడుతున్నాడంట, చేపలు పడతా ఉంటే ఒక ఆయన దూరం నుంచి వస్తున్నాడంట. చూస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడు, చేప పడుతున్నాడంట. 1, 2, 3 చేపలు మళ్ళీ చెరువులు వేసేస్తున్నాడంట. 1, 2 చేపలు మాత్రం బుట్టలు వేసుకుంటాడంట. సాయంత్రం దాకా చూశాడంటాడు, చాలాసేపు చూశాడంట. ఓపిక ఇంకా తట్టుకోలేక ఆయన అన్నాడంట, ఏమయ్యా బాబు చేపలు పడుతున్నావు కష్టపడి, కొన్ని చేపలు మళ్ళీ చెరువులు వేస్తున్నావు, కొన్ని చేపలు అంటే లోన్ వేస్తున్నావు అంటే, అదా మా ఇంట్లో 6 అంగుళాల పెనం ఉంది, 6 అంగుళాల కంటే పెద్ద కొంటే చేప వేసేస్తున్నా వెనక్కి అన్నాడంట. మా ఇంట్లో 6 అంగుళాల పెనం ఉంది, అంతకంటే పెద్ద చేప పడితే మళ్ళీ వేస్తున్నాడంట లోన్, ఎందుకంటే పెనం మీద పడదుగా. మనం కూడా ఒక డబ్బా పెట్టుకుంటాం, డబ్బాలో జవాబు పట్టకపోతే వదిలేమని అది తీసి పడేసేస్తాం అని అనుకోకర్లా, మనం దాన్ని కట్ చేసి వేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే. చనిపోయిన ఆత్మలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుంది. నేను అంతరార్థాన్ని కూడా ఊహిస్తాను. ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? ఇది మేజర్గా ఉండేటువంటి ఇష్యూస్. అసలు దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ముందు తెలిస్తే, ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు 1 shot 2 birds అయిపోతాయి. దేవుడు దేవదూతలను తయారు చేశాడు. దేవదూతలు ఎప్పుడు కూడా హెయిరార్కీ ఉంటుంది. హెయిరార్కీ అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నరు, కలెక్టరు, అలాగా లెవెల్స్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవదూతల్లో హోదాలు ఉంటాయి. చిన్న దూతలు, పెద్ద దూతలు, గబ్రియేలు అనేవాళ్ళు, ఇంకా ప్రధాన దూతలు, ఇలాగా వేరు పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో దేవదూతల్లో పొజిషన్స్ ఉన్నప్పుడు టాప్ పొజిషన్లో ఒకరిని పెట్టాడు, వాడే లూసిఫర్. అర్థమైందా? లూసిఫర్ యథార్థంగా టాప్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాడికి హోదా ఉన్నది. దేవుడు పైగా వాడిని అందంగా కూడా తయారు చేశాడు. ఆ 2 ఉండడం బట్టి వాడికి గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమనుకున్నాడంటే, మనం కనుక దేవుడిని పక్క తీసేస్తే మనమే దేవుడు అయిపోతాం కదా అని అనుకున్నాడు. సో దేవుడు పొజిషన్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు కోపం వచ్చి లూసిఫర్ని తోసేశాడు. లూసిఫర్ని తోసేసినప్పుడు లూసిఫర్కి జై జై అనుకుంటూ 3వ భాగం వాళ్ళు వెళ్ళిపోయారు. 3వ భాగం అంటే ఏంటి, 100 మంది ఉంటే 33 మంది వెళ్ళిపోయారు. సో ఈ లూసిఫర్తో పాటు ఒకవేళ 1,00,000 మంది దేవదూతలు ఉంటే 33,000 మంది దేవదూతలను కూడా దేవుడు కింద తోసాడు. ఊరిని ఉదాహరణ చెప్తున్నా, అలా తోసారు.
ఈ పడిపోయినటువంటి దేవదూతలు, ఈ పడిపోయినటువంటి లూసిఫరు ఈ లోకములో దెయ్యాలుగా, ఈ లోకములో సాతాను శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఇందాక ఒక మాట చెప్పా, దేవదూతల్లో హైరార్కీ ఉంటుందని. కాబట్టి దెయ్యాల్లో కూడా హైరార్కీ ఉంటుంది. ఎలాగా? లూసిఫర్ అనేవాడు ప్రధానమైనటువంటి నెగటివ్ ఫోర్స్. లూసిఫర్ అనేవాడు ప్రధానమైనటువంటి సాతాన్. వాడి కింద ఖండానికి ఒకడు ఉంటాడు. ఖండానికంటే ఆసియా ఖండానికి ఒకడు, ఐరోపా. ఆ తర్వాత వాళ్ళ కింద దేశానికి ఒకడు, వాడి కింద జిల్లాకు ఒకడు, వాడి కింద ఊరికొకడు. ఇలాగా దెయ్యాలు వ్యవహరిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే పారసీక దేశం అంటే పర్షియా దేశం, పారసీక దేశాన్ని అంతటినీ కంట్రోల్ చేయడానికి ఒక దెయ్యం ఉండేవాడు. ఆ దెయ్యం మిఖాయేలు అనేటువంటి దేవదూతతో కొట్లాడాడంట. అర్థమైందా? అలాగా కంట్రోల్ చేసేవాళ్ళుగా ఉంటారనమాట. సో ఇవి దెయ్యాలు. మరి చనిపోయిన వాళ్ళు ఏమవుతారండి? ఎవడైనా చనిపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ప్రకారం క్రైస్తవులు నమ్మేది స్ట్రెయిట్ లైన్. క్రైస్తవులు నమ్మేది స్ట్రెయిట్ లైన్ ఏంటి? ఒకసారి పుడతారు, జీవిస్తారు, చచ్చిపోయిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తారు. నిత్యత్వం రెండు ఉంటాయి. ఒకటి, బతుకున్నప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తే పరలోకానికి వెళ్తావు. బతుకున్నప్పుడు యేసుప్రభుని అంగీకరించకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తావు. చచ్చిపోయిన తర్వాత మనకి మధ్యలో వెయిటింగ్ పీరియడు, రెస్ట్ రూము అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడైతే యేసుప్రభు శిలువ మీద చనిపోకముందు వెయిటింగ్ రూమ్ ఉండేది. ఎవరినైతే పరలోకంలోకి దేవుడు తీసుకెళ్దాం అనుకున్నాడు అంటే అబ్రహాము, దావీదు ఇలాంటి వాళ్ళందరినీ రెస్ట్ రూమ్లో పెట్టాడు అప్పట్లో. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పట్లో పెట్టినటువంటి ఆ రెస్ట్ రూమ్నే ప్యారడైజ్ అంటారు. ఎందుకు పెట్టారు సార్ అప్పుడు ప్యారడైజ్లో అని అంటే, ఎవరైనా పరలోకంలోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఏంటా మార్గం? యేసుప్రభు అనే మార్గం. యేసుప్రభు రక్తం చిందించితే తప్పించి పాపమునకు పరిహారం జరగదు. పాపానికి పరిహారం జరగకుండా ఎవరో పరలోకంలోకి వెళ్ళరు. యేసుప్రభుకు ముందు ఉన్నటువంటి మోషే కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, మరి ఇంకా ఏ భక్తులైనా కూడా పరలోకంలోకి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే యేసుప్రభు ఇంకా చనిపోలేదు కదా. అందుకనే వాళ్ళు పరదైసులో ఉండిపోయారు. దాన్నే ప్యారడైజ్ అంటారు, వెయిటింగ్ రూమ్. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో, రక్తాన్ని కార్చారో, ఆయన ఇమీడియట్గా ప్యారడైజ్కి వెళ్ళి మనం వెయిటింగ్ రూమ్లో అనౌన్స్ చేస్తాం చూసారా, మీరు వెయిట్ చేస్తున్నటువంటి ట్రైన్ వచ్చిందని. అలాగా అనౌన్స్ చేశాడు ఆయన. ఏమని? పని పూర్తి అయిపోయిందని. అప్పుడు అందరూ కూడా ట్రైన్ ఎక్కేస్తారు కదా, అందరూ ట్రైన్ ఎక్కేశారు. దీన్నే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తాం. ఆయనను చెరగా పరలోకంలోకి కొనిపోయాడని. 1 పేతురు 3వ అధ్యాయంలో ఆయన బంధకాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే చెరలో ఉన్న వాళ్ళకి ప్రకటించడానికి వెళ్ళాడు. బోధించడానికి కాదు, ప్రకటించడానికి వెళ్ళాడు, అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు అని 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తాం అనమాట. ఇది యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు అంటాను నిదర్శనం. మరి ఎవరైనా చనిపోతే యేసు ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళని ఏమవుతారు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏమండి, మరి ఈ దెయ్యాలు మా తాత పేరు, మా నాన్నమ్మ పేరు, మా అవ్వ పేరు పెట్టుకొని వస్తారు కదా, మరి వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దెయ్యాలు వాళ్ళకున్న ఒరిజినల్ పేరు పెట్టుకొని వచ్చారనుకోండి, మనకేమర్థం అవుద్ది? అర్థం కాదు కదా. కాబట్టి మనకు అర్థం అవడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు నేనంటే ఇష్టం లేదనుకోండి, నేను చచ్చిపోయాను అనుకోండి, నేనే అడ్వాడిని అని వస్తాను అనమాట. అప్పుడు మీకు టెన్షన్ పుట్టిద్ది. అది విషయం అన్నమాట. కాబట్టి అలాగ తెలిసిన వాళ్ళ పేర్లు పెట్టుకొని రావటం అనేది సహజం. కానీ ఎవరు కూడా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవ్వరు. ఓకే, ఇది మొదటి ప్రశ్న. మీరు ఎన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ఫై చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తుని సిలువనెత్తుకొని వెంబడించు అని అంటే ఈ రోజుల్లో సేవకులు ఒక రాత్రిలోనే నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు దేవుడు బాగా బ్లెస్ చేస్తాడు, నీకు దరిద్రత ఉండదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే కష్టాలు లేక ఇలా అన్ని కష్టాలు వ్యాధులు లేకుండా అన్నీ సాధించుకుంటాం ఉండాలా, నేను ఈ మార్గం ఎంచుకోవాలా, ఇరుకు మార్గమును ప్రవేశించుడి అన్నారు కదా అంటే ఏంటి? అంటే నాకు ఈ ప్రశ్నకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు నన్ను వెంబడించాలంటే కనుక మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు కదా.
మరి ఈనాటి ప్రసంగికులేమో యేసుప్రభువుని అంగీకరించేస్తే బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు కదా. మరి నేను ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి? ఈ సేవకులు చెప్పేదా, యేసుప్రభు చెప్పేదా అని. అయితే మీరు ఒక చిన్న క్లారిటీ తెలుసుకోవాలి. మీ క్లారిటీ కోసం ఈ మాట చెప్తున్నాను. మీరు వెంటనే టక్కుని జవాబు చెప్పండి, ఓకే? ముక్త కంఠంతో జవాబు చెప్పేసేయండి. ఏంటనంటే, మనకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే 3 రకాలైన పరీక్షలు ఉంటాయి, ఓకే? నెంబర్ 1ని ప్రిలిమ్స్ అంటారు కదా, మీకు అందరికీ తెలిసింది. రెండోది మెయిన్స్ అంటారు. మూడోది ఇంటర్వ్యూ అంటారు. సో ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కూడా మెయిన్స్ రాసేశారు. సర్వసాధారణంగా మెయిన్స్ 1,00,000 మంది రాస్తే సుమారు 5,000 మంది ప్రిలిమ్స్ రాశారు. ప్రిలిమ్స్ రాస్తే 1,00,000 మంది ప్రిలిమ్స్ రాస్తే 5,000 మందిని మెయిన్స్కి పిలుస్తారు. అంటే 1,00,000లో 5,000 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 5,000 మంది మీరు, ఓకే? ఆ 5,000 మంది మీరు. మీ అందరికీ లెటర్స్ వచ్చాయి. ఏమన్నా లెటర్స్ వచ్చాయి అంటే, అయ్యా నువ్వు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వు, 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అని. అయితే సర్వసాధారణంగా ప్రిలిమినరీ కంటే మెయిన్స్ చాలా కష్టమైనటువంటి పరీక్ష, ఓకే? రైట్? అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతున్న మీ ప్రశ్న, ఇప్పుడు మెయిన్స్కి అటెండ్ అవ్వు, ప్రిలిమ్స్ పాస్ అయ్యావు అనే లెటర్ వస్తే ఆనందిస్తావా, ఏడుస్తావా? గట్టిగా చెప్పాలి. ఒక్క మాట, మీరు ఎవరు కోపం తెచ్చుకోనంటే ఇందుట్లో ఆడియన్స్లో అలాంటి లెటర్ చూసి నేను ఏడుస్తాను అని వాళ్ళు ఎవరు ఉన్నారా? పర్లేదు, ఉన్నారా? లేరు. అయితే మీకు మాట చెప్పమంటారా, మిమ్మల్ని కష్టమైన పరీక్షలోకి పిలుస్తున్నారు. అర్థమైంది కదా? చాలా కష్టమైన పరీక్ష, చాలా ఇబ్బందితో కూడిన పరీక్ష, అర్థం, శ్రమతో కూడినటువంటి పరీక్ష. అయినా మీకు ఆనందమేనా? అయినా మీకు ఆనందమేనా? ఎందుకని? ఎందుకు చెప్పంట? 2 కారణాలు. 95,000 మందిలో లేను, 5,000 మందిలో ఉన్నాను. ఇది మొదటి ఆనందం. రెండోది, ఇది కూడా దాటేస్తే అర్థమైందా, కలెక్టర్ అయిపోతాను. ఇది ఆనందం. మిమ్మల్ని కష్టాల్లోకి పిలిచిన ఆనందం. ఎందుకో తెలుసా? మీకు క్రౌన్ అంటే చివరుండేటువంటి బిరుదుందే, అది మీకున్నది. అదేవిధంగా యేసు ప్రభు ఇచ్చేటువంటి కిరీటాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే దారిలో వచ్చేటువంటి ఇబ్బందుల్లాగా ఉంటాయా? కష్టాలుగా ఉంటాయా? ఉండవు. కాబట్టి అటు యేసు ప్రభు చెప్పినా, ఇటు సేవకులు చెప్పినా, ఇద్దరు చెప్పింది ఒకటే. అర్థమైందా? అటు యేసు ప్రభు చెప్పినా, ఇటు సేవకులు చెప్పినా ఇద్దరు ఒకటే. అదేంటండి అంటారేమో, యేసు ప్రభు ఒక సందర్భంలో చాలా ఫ్రాంక్గా ఉన్నారంటే, మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువును ఎత్తుకొని మిమ్మల్ని మీరు కాదనుకుంటూ రండి అన్నాడు ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో ఏమన్నాడు తెలుసా? నేను ఇచ్చేటువంటి కాడి సులువుగా ఉంటుంది అని అన్నాడు. ఏంటి కాంట్రాస్ట్ అని ఉంటుంది అని అంటే ఏంటి? కాడి ఉంటుందా అన్నాడా లేదన్నాడా? చెప్పండి, ఉంటుందా అన్నాడా లేదన్నాడా? కాడి ఉంటుంది, అది సిలువుగా అనిపించేటట్లు చేస్తా. కాడి ఉంటుంది, అది సులువుగా అనిపించేటట్లు చేస్తా. ఇబ్బందులు ఉంటాయి, అది ఇబ్బందిలాగా కనిపించేటట్లు చేయను. కష్టాలు ఉంటాయి, అది కష్టంలాగా అనిపించదు. దీన్నే పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రసవ వేదన అంటారు. ప్రసవ వేదన అంటే తల్లులైనటువంటి వాళ్ళకి తెలుసుది. అది వేదన కాదా? వేదనే. కానీ ఆ ప్రసవ వేదనకు ఉన్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? ఆనందాన్నిచ్చే వేదన. ఆనందాన్నిచ్చే వేదన. కాబట్టి యేసు ప్రభు వారు ఆ ధోరణిలో ఏమన్నాడంటే, ఫ్రాంక్గా మాట్లాడాడు. అయ్యా కష్టాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అందుకే దాన్ని ఇరుకు మార్గం అన్నాడు. ఎందుకంటే అది ఎంపిక చేసుకునే వాళ్ళు తక్కువ మంది కాబట్టి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎంపిక చేసుకునేవాళ్ళు. మన సేవకులు కానీ ఎవరైనా ప్రసంగాలు చేసేవాళ్ళు ఏమంటారంటే, రండి యేసే దగ్గరికి వస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. అయితే కొంతమంది కాంటెక్స్చువల్గా కాకుండా ఇబ్బందులన్నీ పోతాయి, ఇంకా అసలు జబ్బులే ఉండో, ఇక సమస్యలే ఉండో అని ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ వేస్తారు. అది తప్పు. అర్థమైందా? పౌలు భక్తుడు అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన నీడబడితే చాలు ప్రజలకి స్వస్థత కలిగేది. ఆయనకే ఓ జబ్బు ఉంది, 3 సార్లు ప్రార్థన చేశాడంట, ప్రభా నా జబ్బు తీయని. తీసాడా దేవుడు? తీల. నేను తీయను, నీకు ఈ జబ్బు ఇలాగే ఉంచేస్తానన్నాడు. ఎందుకంటే ఆ జబ్బు ఉండటం బట్టి పౌలు ఎప్పుడు కూడా దేవుడి మీద డిపెండ్ అయ్యాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. మనకి జబ్బు ఉంచాలా లేదా అనేది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం. మనకి సమస్య ఉండాలా లేదా అనేది దేవుడి నిర్ణయం. సమస్యలో మనకు 2 కారణాలు బట్టి వస్తుంది. ఒక కారణం ఏంటంటే మనం తప్పు చేస్తే వచ్చేది. రెండోది ఏంటంటే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటకు చూపించడానికి వచ్చేది. 2 విషయాలు.
మనం తప్పు చేస్తే వచ్చేది ఒక శ్రమ. రెండోది, మనలో ఉన్న గొప్పతనాన్ని బయటకు చూపించడానికి దేవుడు ఇచ్చేటువంటిది, దేవుడు అనుమతించేది, అది శ్రేష్టమైనది. యోసేపు తప్పు చేయలా, కానీ యోసేపుకు వచ్చిన శ్రమను బట్టి ప్రధానమంత్రి అయ్యాడు. యోబు తప్పు చేయలా, యోబుకు వచ్చినటువంటి శ్రమను బట్టి తన ప్రాపర్టీ డబుల్ అయింది. అవునా కాదా? అది దేవుడు అనుగ్రహించింది, దేవుడు అనుమతించింది. అయితే మనం తప్పు చేసినప్పుడు ఒకవేళ శ్రమ వస్తే దేవుడు ఒకటే ఉద్దేశం ఏంటి తెలుసా? మనము రిపెంట్ అవ్వాలని, మనము రియలైజ్ అవ్వాలని, గుర్తించాలని, ఆయన వైపు తిరగాలని ఆయన చేసేటువంటి పని. ఓకే, సో మనం ఖచ్చితంగా దైవికమైన మార్గాన్ని ఎంచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. శ్రమలు వస్తాయి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అంత దాకేంది సార్, ఎవడంటాడు? ఎండో మమ్మల్ని హర్ట్ చేశారు సార్ కూడా అని అంటారు. అది పరిస్థితి. వాక్యం ఉన్నది ఉన్నట్లు కాకుండా పర్లేదా మీ జీవితం ఎలా ఉన్నా పర్లా, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు అంటే నాకు 2 దాంట్లో వేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఎవడైనా బ్రెయిన్ ట్యూమర్తో వెళ్ళాడనుక పర్లేదు తమ్ముడు, పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి జండు బాంబు రాసేసుకో అన్నట్లు ఉంటుంది అనమాట. బ్రెయిన్ ట్యూమర్తో వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అరే బుర్ర పగలగొట్టాలరా నీదే, నీ బ్రెయిన్ సెటరైట్ చేయాలి, అది పరిస్థితి. కానీ బ్రెయిన్ సెటరైట్ చేయాలంటే, బుర్ర పగలాలంటే పెయిన్ వస్తుంది కదా, ఇందుకులే పెయిన్ జండు బాంబు రాసుకో. బాగోదు, అది యథార్థమైంది కాదు. ట్రూత్ ఈజ్ పెయిన్ఫుల్. సత్యము ఎప్పుడు నొప్పిని కలిగిస్తుంది. బట్ పెయిన్ ఈజ్ నెససరీ టు రిమూవ్ పెయిన్. పెయిన్ అవసరం పెయిన్ని తొలగించడానికి, పెయిన్ అవసరం పెయిన్ని తొలగించడానికి. ముళ్ళు గుచ్చుకుంది పెయిన్, ముళ్ళు పీకటం పెయినా కాదా? పెయిన్. ఆ పీకితేనే ముళ్ళు పోతుంది. సో పెయిన్ అనేది మంచిది. పెయిన్ మంచిదనే మాట ఇదే మొదటిసారి విన్నారేమో. ఎవడన్నా చచ్చాడా బతికాడా చూడటానికి ఏం చేస్తారు? చచ్చాడా బతికాడా చూడటానికి పడిపోయాడు అలాగా ముక్కు చూస్తారు. ఇంకేం చేస్తారు? ఇదేంటిది చెప్పండి. పెయిన్. స్పందిస్తున్నాడా? నొప్పికి స్పందిస్తున్నాడా? నొప్పికి స్పందించకపోతే చచ్చాడని అర్థం. నొప్పికి స్పందించకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు పెయిన్, యు ఆర్ డెడ్. సెన్సిటివిటీ కోల్పోయాడు అని అర్థం, సున్నితత్వం కోల్పోయారు అని అర్థం అన్నాడు. పెయిన్ ఈజ్ గుడ్, దేవుడు మనకిచ్చింది. పెయిన్ లేకపోతే దాన్ని కుష్టి వ్యాధి అంటారు శరీరానికి. గుండెకి పెయిన్ లేకపోతే కనుక జీవితం పాడైపోయింది అని అర్థం. కాబట్టి ఒక విధంగా హర్ట్ అవటం మంచిదే, నువ్వు ఇంకా బతుకున్నావు అని అర్థం. మనం ఎట్లానే తిప్పగలం. ఓకే, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు దర్శించి, నీ బహుమానము, నీ అత్యధికముగాను అగ్ని అని చెప్పాను. దేవుడు సంతానం ఇస్తానని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత 16వ అధ్యాయము, సారా మాట విని ఎందుకు హాగర్ని పెండ్లి చేసుకొనెను. అబ్రహాముకి శారా ద్వారా శోధన వచ్చినప్పుడు ఆయన దేవుడు ఇచ్చిన ప్రామిస్కి కట్టుబడి ఉండాలిగా భార్య మాటకు ఎందుకు లోబడినట్లు. దీన్ని జోక్గా చెప్పచ్చు, కానీ సీరియస్ చెప్తానులే. అయితే మీరు ఏమనుకుంటున్నారంటే దీంట్లో ఒక అంతరార్థం ఉంది. ఏమనుకుంటున్నారంటే, ఒక్కసారి యేసుప్రభుని అంగీకరిస్తే, ఒకసారి యేసుప్రభుని నమ్మితే వాడి లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఇంకా తప్పు ఒప్పులు ఉండవు అని అనుకుంటున్నారు. మార్నింగ్ నీకు మాట చెప్పాను, ఏమని తెలుసా? మన ఈసీజీ, బతుకున్నవాడి కనుక ఈసీజీ తీస్తే స్ట్రైట్ లైన్ వస్తుందా? రాదు. పైకి కిందకి, పైకి కిందకి వస్తుంది. ఆ పైకి కిందకు వస్తేనే మనం బతుకున్నట్లు. స్ట్రైట్ లైన్ వస్తే అర్థం ఏంటి? చచ్చిపోయామని. ఆత్మీయమైన జీవితం యొక్క గ్రాఫ్ కూడా ఎప్పుడు పైకి కిందకే ఉంటుంది, స్ట్రైట్ ఉండదు. నాది స్ట్రైట్ అని అన్నాడంటే అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఏమీ పాపాలు చేయట్లేదు అని అంటే 2 తప్పులు చేస్తాడు. 1 యోహాను 1:8 ప్రకారం
నాలో పాపం లేదు అని చెప్పుకుంటే వాడిని వాడే అబద్ధికుణ్ణి చేసుకున్నట్లు. 1:10 ప్రకారం, 1 యోహాను 1:10 ప్రకారం నేను పాపం చేయలేదు అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్లు అవుతాం. మనం విశ్వాసి అయిన తర్వాత కూడా జారిపడిపోవటం, అప్పుడప్పుడు ఒడిదుడుకులోకి వెళ్ళటం అనేది సహజం. అంటే నేను దానికి సంజాయిషి ఇస్తున్నానని కాదు, మీరు పడిపోయినా పర్లేదని కాదు, పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే పడితే మళ్ళీ లేస్తాడు, పడిపోయిన స్థితిగతుల్లో ఉండిపోడు, పడిపోతే మళ్ళీ లేస్తాడు. అది విశ్వాసి ఉండేటువంటి పరిస్థితి. అబ్రహాము నమ్మాడు, నమ్మంగానే దేవుడు ఏం చేశాడంటే తనని, మన భాషలో చెప్పాలంటే విశ్వాసి, తనని అంగీకరించినటువంటి వ్యక్తి, బిలీవర్ అని తనని కేటగిరీలో పెట్టాడు. బిలీవర్ కేటగిరీలోకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తావా? చేస్తాం. అన్బిలీవర్గా ఉన్నప్పుడు తప్పు చేస్తే పడిపోయిన స్థితిలోనే ఉంటాం. బిలీవర్గా ఉన్నప్పుడు తప్పు చేస్తే పడిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాం. ఎప్పటికీ లేవకుండా పడిపోయిన స్థితిలోనే ఉంటున్నామంటే బిలీవర్ అనుకున్నాం, మనం బిలీవర్ కాదు. బిలీవర్ అన్నవాడు పడిపోయిన స్థితిలో ఉండడు, పడిపోయినా లేస్తాడు. పాపము చెయ్యడు అనే మాట ఉండడు, పాపము చెయ్యజాలడు. ఒకవేళ పాపము చేసినా ఆయన మళ్ళీ లేస్తాడు. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తాడు, ఏంటంటే దీన్ని విశ్వాసీ జీవితాన్ని చూపించడానికి. ఏంటనంటే ఒక అతనంట ఒక గొర్రెను, ఒక పందిని రెండాట్లకి బాగా శుభ్రపరిచి స్నానం చేయించి రెండాట్లను తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆయన ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీదకి 2 జంతువులను ఎక్కించుకుంటూ వెళ్తున్నాడు. దానికి అటు ఇటు రైలింగ్ లేదు, అంటే ప్రొటెక్షన్ లేదు. కింద ఒక గటర్, అంటే మురికి కాలం ఉన్నది. ఈ 2 జంతువులు జారి పడిపోయినాయి. ఇటే పంది పడిపోయింది, అటే గొర్రె పడిపోయింది. అప్పుడే స్నానం చేయించుకొస్తున్నాడు. ఈ వ్యక్తికి చాలా బాధ అనిపించింది. అరే ఇప్పుడే స్నానం చేయించుకొచ్చాను కదా అని పరిగెట్టుకుంటా కిందకి వెళ్ళాడు. బ్రిడ్జ్ దాటి కిందకు వచ్చాడు. కిందకు వచ్చేటప్పటికి గొర్రె ఆ మురికి గట్టర్లోంచి బయటకు వచ్చేసి దులుపుకుంటుంది. అది ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. కానీ పంది లేదా ఆ మురికి గుంటలో అలాగా సెటిల్ అయిపోయి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఉదాహరణ ఇవ్వటం ద్వారా బిల్లీ గ్రామ్ గారు ఏమంటారంటే, ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే లేదా పాపంలో పడితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, ఉండలేడు, అక్కడ డిస్టర్బ్ అవుతాడు, ఎప్పుడు బయటకు వచ్చేయాలనేటువంటి ఆతృత ఉంటుంది. ఒకవేళ మీరు నాకు అట్లా అనిపించట్లేదే అని అన్నావు అనుకో, అంటే నువ్వు మారు మనసు పొందలేదన్నమాట. ఇంకా అర్థమైందా నీకు? అది సర్వసాధారణంగా నువ్వు విశ్వాసి అయితే ఉండే ఫీలింగ్ చెప్తున్నాను నేను. అది నాకు అది లేదు సార్, దాన్ని నేనేం చేయను దానికి. నిన్ను బట్టి నా యొక్క మెథడ్ చెప్పలేను కదా. మెథడ్ బట్టి మన జీవితం ఉండాలి. అది నేను రాసిన మెథడా కాదు.